రైట్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిన జఫార్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఇక 100 మందికి పైగా బందీలు సైనిక దళాలు వినిపించాయి. ఈ క్రమంలో 16 మంది రెబల్స్ను కాల్చి చంపాయి. మరోవైపు 30 మంది పాకిస్తాన్ మిలిటరీ సిబ్బందిని చంపేస్తున్నట్లు బిఎల్ఏ ప్రకటించింది. దాడి తరువాత రైలు బోలన్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో ఆగింది. లోపల బందీలుగా ఉన్న వారి పరిస్థితి తెలియరాలేదు. ఇంకా వారికి కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రైలు క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఇక పెషావర్కు వెళ్తుండగా బిఎల్ఏ మిలిటెంట్లు దాడి చేసి రైలును హైజాక్ చేశారు. ఆ సమయంలో రైల్లోని 9 బోగీలో దాదాపుగా 400 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలు ప్రయాణించే మార్గంలో మొత్తంగా 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం రైలును చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లోకో పైలట్తో సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఇప్పటివరకు 104 మంది ప్రయాణికులు రక్షించాయి. వీరిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. రాత్రి నుంచి బలూచిస్తాన్ రెబల్స్ పాకిస్తాన్ దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. తమ వైపు నుంచి ఎలాంటి నష్టం జరగలేదని, 30 మంది సైనికులు చంపేస్తామని బిఎల్ఏ రెబల్స్ ఒకవైపు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. బందీల్లో కొందరిని సమీపంలోని పర్వతాల్లోకి తీసుకువెళ్లగా మిగతా వారిని రైల్లోనే ఉంచినట్లు సమాచారం అందుతోంది. The motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader. రైట్. టీవీ పెట్టుకున్న బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే